ఎలా ఉంది కంగువా మూవీ? ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. వెరీ గుడ్ మూవీ. చాలా చాలా బాగా చేశారు అందరూ. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య గారు చాలా బాగుందండి. అన్న ఎలా ఉంది? అన్న కంగువా ఎలా ఉంది? కంగువా మా మందరిని వంగపెట్టి మింగువా మామూలుగా కంగువా. సూర్య గారి కెరీర్లో ఆస్కార్ అవార్డు లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడంటే ఈ సినిమానే. ఎలా ఉందన్న కంగువా? నిజంగా ఎక్సలెంట్ మూవీ అన్న. అప్పుడెప్పుడో బాహుబలి చూసాము, RRR చూసాము. గ్రాఫిక్స్ ఆ రేంజ్లో చేశారు. నాకు నిజంగా సూర్య గారి యాక్టింగ్ కన్నా బాబీ డియోల్ యాక్టింగ్ మాత్రం అనిమల్ని మించిపోయిందన్న. నిజంగా యాక్టింగ్ ఎలా అనిపించింది సూర్య గారి? నిజంగా మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసి ఆస్కార్ రేంజ్ లో కూడా ఉంటుంది ఈ సినిమా. గ్రాఫిక్స్ కానీ నిజంగా అడవిలో సీన్ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. నా సూర్య గారి క్యారెక్టర్ చూస్తున్న మాత్రం తుమ్ము లేచిపోయిందన్న. ఏం కండువానా ఏముందనా సినిమా కండువా. మూవీ అయితే ఏవరేజ్ ఉంది. యావరేజ్గా ఉందా? ఏవరేజ్గా ఉంది. గ్రాఫిక్స్ అంతా ఎలా ఉంది? గ్రాఫిక్స్ మీడియం ఉంది, అంతేం బాగాలేదు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య హీరో యాక్టింగ్ సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. దివ్య. నేను చికెన్ బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా. దీని తల్లి ఇది సముద్రం లోపల ఉన్న సొరచేప బిర్యానీ లాక్కొచ్చి మరి కోచారు. నాకైతే కడుపు నిండిపోయింది అన్న. ఆ గ్రాఫిక్స్ అంతా ఎలా ఉందన్న? రెండు వయసుకు వచ్చిన కింగ్ కాంగ్లు సంత మార్కెట్ మధ్యలోకి వెళ్ళి కత్తులతో కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు సినిమా. ఆ VFX షార్ట్స్ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఎవ్రీవన్ డిడ్ వెల్. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ప్రాపర్ VFX ఉన్నాయి. మరీ కామెడీగా చిన్నపిల్లల దానిలో లేదు. పర్ఫెక్ట్ ఉన్నాయి. సినిమాకి ఎంత ఉండాలో అంత ఉంది. ఓవర్ గా లేదు, అలానే అండర్ పార్ లేదు. పర్ఫెక్ట్ ఉంది. కొత్త కాన్సెప్ట్, యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్. తెలుగులో టైం ట్రావెల్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, అందులో ఇది ఇంకా కాన్సెప్ట్ చాలా డీప్ గా ఉన్నది అండ్ వెరీ గుడ్. విలన్ వాజ్ వెరీ గుడ్. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినా అన్ని చాలా బాగున్నాయి సినిమాలు. నిజంగా వండర్ఫుల్ మూవీ. నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. మాత్రం అద్రిపోయిందనా. నా పేరు సూర్యనే, తన పేరు సూర్యనే. సూర్య పెద్ద ఫ్యాన్ నేను. మస్తుందన్న సినిమా అయితే. బాగా సూపర్ ఉంది. అక్కడ లోపల బట్టలు చింపేసుకుంటున్నారా నా ఒక్కొక్కరు. బ్రో ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది కంగువా? ఎలా ఉంది మూవీ? చాలా బాగుందన్న. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? చాలా సూపర్. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే మనం. ఎలా ఉంది? గ్రాఫిక్ ఇంకా సూపర్ సాలిడ్ సినిమా. అది చూసి మనము ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మనం అయితే బాహుబలి రేంజ్ లో ఉందా? బాహుబలి రేంజ్ అంటే అన్ని సినిమాలు వేరే వేరే ఉంటాయి కానీ చాలా బాగుంది. మాత్రం నిజంగా చెప్తున్నాను, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సూర్య గారి. KGF, బాహుబలి, ఇప్పుడు కంగువా. అందరు చూస్తారు, ప్రజలు మొత్తం చూడాలి. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక బాహుబలి కనిపించిందన్న. అప్పట్లో బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో కంగువా కూడా అంత రికార్డు కొడతాను నేను అనుకుంటున్నా. గజని ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో కంగువా కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. కంగువా ఎంత బాగుంది సినిమా. ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సూర్య కెరియర్లా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి నా జీవితంలో ఎలాంటి సినిమా ఇప్పుడు నేను చూస్తాను కూడా అనుకోవట్లా. బాహుబలి కూడా పనికిరాదా? బాహుబలి, RRR, KGF. బాహుబలి పనికిరాదు, RRR పనికిరాదు, దేవరా పనికిరాదు, KGF. అసలు చూస్తే ఎవరైనా సరే పిచ్చెక్కిపోతారు. అలా ఉంది. వీడియోలో యాక్టింగ్ ఎలా ఉందన్న? అనిమల్లో చేసినట్టు చేశాడు. యానిమల్ అమ్మ మొగుడు ఎవరంటే బాబీ డియోల్. అసలు వీళ్ళిద్దరూ కొట్టుకుంటే 4 దున్నపోతులు కలిసి కసక్కని పొడుచుకుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉన్నాయి ఫైట్లు. అయ్యి బాబు, రాకపోతే బాధపడాలి. ఆస్కార్ నాకు తెలిసి అతనికి ఇది ఒక చాలా చిన్న వస్తువు. అది చింపేశాడు. అందరూ సైన్స్. హీరో యాక్టింగ్ ఎలా ఉందమ్మా? సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్బ్ అండి. దే డిడ్ంట్ యాక్ట్ అండి, దే లివ్డ్ ఇన్ దోస్ రోల్స్. ఆస్కార్ వస్తుంది ఈ సినిమాకి అంటే ఆ నామినేషన్ లో? ఆస్కార్ వస్తుందా అంటే నిజంగా బాగా చేశారు. కంటెంట్ చాలా బాగుంది, స్టోరీ అలా ఉంది అండ్ డైరెక్షన్ బాగుంది అండ్ వాళ్ళు కనెక్టింగ్ బాగుంది. సైన్స్ విలన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాబీ డియోల్ విలన్ యాక్టింగ్ ఎలా ఉంది? దేర్ ఇస్ నో సచ్ విలన్ అని అలా ఏం ఉండదు. జస్ట్ ఫైట్స్ ఉంటాయి, కొద్దిగానే ఉంటాయి అన్ని. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఆల్ అంతే. అండ్ అందరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కనెక్షన్ ఉంది. లైక్ సైన్స్కి, ఫిక్షన్కి అండ్ మన ప్రెజెంట్ స్టోరీకి. ఇట్స్ టైమ్ ట్రావెలింగ్. ఇది న్యూ జానర్లో ఉంది, న్యూ డైమెన్షన్లో ఉంది. VFX ఇట్స్ అమేజింగ్. యూ డోంట్ నో. మీరు చూస్తే మీరే ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ ఎలా ఉందమ్మా? ఎవరిది? యాక్టింగ్ ఎలా? హీరో యాక్టింగ్. హీరో యాక్టింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఆ రోల్ కి బాగా జస్టిస్ చేశారు. బాహుబలి రేంజ్ లో ఉందమ్మా?
బాహుబలి దట్స్ డిఫరెంట్ ఎంటైర్లీ. ఇది అంత న్యూ డైరెక్ట్ మూవీ కదా. ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. ఈ మూవీ ట్రైబల్స్ షూట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? రియలిస్టిక్ గా ఉంది. ట్రైబల్స్ అంతా ఎలా ఇది నిజంగా బాగుంది. అంటే నాట్ లైక్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకైతే. ప్రతి మూవ్, ప్రతి ఎక్స్ప్రెషన్ ఏదైనా కానీ సీన్ లో డీటెయిలింగ్ బాగుంది, కనెక్టింగ్ గా ఉంది. ఎలా అనిపించింది? ట్రైబ్స్ ఈజ్ గుడ్. అది వాళ్ళ ట్రైబల్ కల్చర్ ప్రకారంగా వాళ్ళు అలా తీసుకెళ్తారు. ఆ మూవీ విల్ డ్రైవ్, ద స్టోరీ విల్ డ్రైవ్ యూ. టైం ట్రావెల్ ఎలా అనిపించింది మరి? ఇట్స్ అమేజింగ్, న్యూ. చెప్పాను కదా, ఇట్స్ న్యూ, చాలా కొత్తగా తీశారు టైం ట్రావెలింగ్ అనేది. మీకు ఆ వేరియేషన్స్ అక్కడి నుంచి ఇక్కడికి స్టోరీ కనెక్షన్ అయితే పిచ్చ పీక్స్ అనమాట. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏందన్నా అసలు పాన్ ఇండియా మించిపోయింది. అసలు 2000 కోట్లు ఖచ్చితంగా కొట్టిద్ది అనమాట. చాలా చాలా బాగుంది. సూర్య గారు చాలా బాగా చేశారనమాట. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆ ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా చూస్తున్నంతసేపు అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. థియేటర్లో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని అయితే. సూర్య బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా? ఇంకేం చెప్పంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే పిచ్చ పీక్స్ అనమాట. సో చాలా బాగా రాసుకున్నారు అనమాట స్టోరీని. అసలు ఆ కాలానికి ఈ కాలానికి 2 వేరియేషన్ చాలా చాలా బాగా చూపించారు. సో థియేటర్ అయితే దద్దరిల్లిపోతుంది అన్న. బాహుబలి రేంజ్ లో ఉందా? ఖచ్చితంగా ఉందన్న. చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా నీట్ గా ఉన్నాయి. సో చాలా కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఆస్కార్ నేషన్ లో ఉంటుందా ఈ సినిమా? ఖచ్చితంగా ఉంటుంది అన్న. సో అందరికి అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సూర్య కంగువా మూవీ సూపర్ దాని అమ్మ, ఇంకా హై లెవెల్. విలన్ ఎలా చేశాడు బాబీ? అయ్యో విలన్ అన్న అనిమల్లో చూసినాం కదన్నా, దాని అమ్మ మించిపోయిండు అన్న. వాడు మించిపోయిండు క్యారెక్టర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చెప్తున్నా కదన్న, బట్టలు చింపేసుకుంటున్నారు లోపల, ఒక్కొక్కరు కూసవట్లేదు సీట్ పైన. అట్లే బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, ఇంకా గ్లూస్ బంప్స్. అందరూ కేకలు అన్న. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా కంగువా. సూపర్ అంటే సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలో సూర్య గారు యాక్టింగ్ చేయడం, ఆ విలనిజం అయితే ఏందన్నా బాబీ డియోల్ గారిది. నిజంగా చెప్తున్నా, లిటరలీ చెప్తున్నా, సినిమాకి ఆయన లెవెల్స్ ఏ విధంగా పెరిగిపోతున్నాయంటే, నువ్వు యానిమల్ సినిమాలో చూసుంటావు కానీ ఆయన విలనిజం దానికి డబల్ ట్రిబల్ 4 ఎనర్జీతో చూస్తావు పోయా ఈ సినిమాలో. ఆ సూర్య గారి యాక్టింగ్ సార్ మీకు దండం సార్. నిజంగా చెప్తున్నా సార్, ఇంకా మంచి సినిమాలు తీయాలి సార్. నిజంగా ఇంత మంచి యాక్టింగ్ చేస్తారని, ఇంత పెద్ద యాక్టర్ సార్, మీరు కాదనట్లేదు నేను. కానీ ప్రతి హీరోని మించిపోయారు సార్, పెద్ద హీరోలను మించిపోయారు సార్ యాక్టింగ్లో. అసలు ఫిక్స్ అనా వస్తుంది, 100% రావాలి, వస్తుంది సినిమా. సూర్య కెరీర్ లో ఇది బెస్ట్ సినిమా అవుతుందన్నా. బెస్ట్ సినిమా. అన్ని ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిపోతాడు. బాహుబలి రేంజ్, కాంతార, KGF మొత్తం అన్ని అన్న, మొత్తం అన్ని బద్దలు కొడతాడు.